అందరికీ నమస్కారం. ఈరోజు మీనరాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి అన్నపూర్ణాదేవి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. లైఫ్ కోచ్గా మీరు ఇతరుల జీవితాలలో సానుకూల మార్పు తీసుకురావడంలో సఫలమవుతారు. మీ సలహాలు వారికి ఎంతగానో ఉపయోగపడతాయి. పశువులకు ఆరోగ్య సమస్యలు తలెత్తి వాటి పోషణకు అధికంగా ఖర్చవుతుంది. పశువుల వ్యాపారంలో నష్టం ఎదురవుతుంది. వ్యాయామం చెయ్యడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. సామాజిక సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. అనాథలకు, పేదలకు సహాయం చెయ్యడం మీకు సంతోషాన్నిస్తుంది. మీ ధైర్య సాహసాలు ఈరోజు ఉన్నత స్థాయిలో ఉంటాయి. మీరు ఎదురయ్యే ఏ సవాలునైనా ధైర్యంగా ఎదుర్కొంటారు. ఇతరుల మీద మీరు ఉంచిన నమ్మకం వృధాపోదు. మీ నమ్మకమైన ప్రవర్తన మీకు మంచి మిత్రులను సంపాదించి పెడుతుంది. పుస్తకాలు చదవడం వల్ల మీ జ్ఞానం పెరుగుతుంది. మీరు కొత్త విషయాలను తెలుసుకుని మేధో సంపన్నులవుతారు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఇంట్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తాయి. ప్రేమికులకు ఈరోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. ఆర్థిక పెట్టుబడులలో మంచి లాభాలు వస్తాయి. మీ డబ్బు వృద్ధి చెందుతుంది. మీ సృజనాత్మక శక్తి పెరుగుతుంది. కొత్త ఆలోచనలతో ముందుకు వస్తారు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంది. లాటరీలు లేదా ఊహించని మార్గాల ద్వారా డబ్బు చేతికి అందుతుంది. దుతుంది పూజలు, హోమాలు వంటి శుభకార్యాలు చేయడానికి ఇది అత్యంత అనుకూలమైన రోజు. దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. వినోద కార్యక్రమాలలో పాల్గొని సేదతీరుతారు. కుటుంబంతో కలిసి సినిమా చూడటం లేదా బయటకు వెళ్లటం జరుగుతుంది. ఈ రోజు మీకు ఆనందంతో నిండి ఉంటుంది. ప్రతి క్షణం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. శుభకార్యాలలో పాల్గొనే అవకాశం లభిస్తుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. మార్కెటింగ్ రంగంలో మీరు అద్భుతమైన విజయాన్ని సాధిస్తారు. మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ ఉంటుంది. మీకు నచ్చిన రుచికరమైన ఆహారం లభిస్తుంది. మంచి ఆహారపు అలవాట్లను పాటిస్తారు. సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు పనిచేస్తున్న పరిశ్రమలలో మంచి పురోగతి ఉంటుంది. మీ కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. లాభాలు పెరుగుతాయి. సినిమా రంగంలో ఉన్నవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. మీ రాశివారికి ఈరోజు అదృష్టం కలిసొస్తుంది. మీరనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. భవిష్యత్తు ప్రణాళికలలో అస్పష్టత ఉంటుంది. ఎటువంటి నిర్ణయాలు తీసుకోలేరు. చేసిన పనులలో కొన్ని తప్పులు దొర్లుతాయి. వాటి వల్ల కొంత నష్టం కలుగుతుంది. స్నేహితుల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. వారితో కలిసి కొత్త ప్రణాళికలు వేస్తారు. ఆఫీస్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. సహోద్యోగులతో కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ వృత్తిపరమైన నైపుణ్యాలు మెరుగుపడతాయి. కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీరు చేసే పనిలో వేగం పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ లావాదేవీలలో మంచి లాభాలు పొందుతారు. కొత్త ఆస్తులు కొనుగోలు చేసే అవకాశం ఉంది. వృత్తి అభివృద్ధికి ఈరోజు చక్కటి అవకాశాలు లభిస్తాయి. కొత్త నైపుణ్యాలను నేర్చుకుంటారు. దివ్యచింతన ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆధ్యాత్మికంగా ఉన్నతిని పొందుతారు. మీ వ్యక్తిత్వం ఈరోజు ఇతరులను బాగా ఆకట్టుకుంటుంది. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు. మీలో కొత్త ఆత్మవిశ్వాసం కనిపిస్తుంది. మీ మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది. చిన్నపాటి విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు. కౌన్సెలింగ్ ద్వారా మానసిక సమస్యలను పరిష్కరించుకుంటారు. ప్రశాంతతను పొందుతారు. మీ బంధుత్వాలు మరింత బలపడతాయి. పాత స్నేహితులను కలుసుకుని సంతోషిస్తారు. స్వచ్ఛంద సేవ చెయ్యాలనే కోరిక ఉన్నా ఆటంకాలు ఎదురవుతాయి. మీ సేవకు తగిన గుర్తింపు లభించదు. మీ సామాజిక గౌరవానికి చిన్నపాటి భంగం కలిగే అవకాశం ఉంది. మీ పట్ల ఇతరుల అభిప్రాయాలు మారుతాయి. సోషల్ సర్కిల్లో అనవసర అపార్థాలు ఏర్పడతాయి. చదరంగం వంటి ఆలోచనాత్మక ఆటలు ఆడటం వలన మీ మానసిక సామర్థ్యం పెరుగుతుంది. క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే నైపుణ్యం మెరుగుపడుతుంది. వృత్తిపరమైన ఎదుగుదలలో ఆటంకాలు ఏర్పడతాయి. మీ కష్టానికి తగ్గ గుర్తింపు కార్యాలయంలో లభించదు. మీరు ఇతరులకు ప్రేరణగా నిలుస్తారు. మీ ఆదర్శాలు చాలా మందిని ప్రభావితం చేస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం మీకు లభించదు. పాత సంప్రదాయాలను పాటించడంలో ఆటంకాలు ఎదురవుతాయి.
దాంపత్య జీవితం మధురంగా సాగుతుంది. భాగస్వామితో మంచి సమన్వయముంటుంది. అధికారుల నుంచి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. వారు మీ పట్ల అనుకూలంగా ఉంటారు. మీ వ్యక్తిగత ఫైనాన్స్ నిర్వహణ మెరుగుపడుతుంది. మీరు తెలివైన ఆర్థిక నిర్ణయాలు తీసుకుంటారు. ఫోటోగ్రఫీలో అద్భుతమైన నైపుణ్యం చూపిస్తారు. కొత్త ప్రాజెక్టులలో పాల్గొంటారు. చిన్నపాటి గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ సహనం కోల్పోతారు. వాతావరణ పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. పనులు పూర్తి చేయడానికి వాతావరణం సహకరిస్తుంది. ముఖ్యమైన వర్క్షాపులలో పాల్గొనే అవకాశాన్ని కోల్పోతారు. నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి చేసే ప్రయత్నాలు విఫలమవుతాయి. వ్యాపారం లేదా వ్యక్తిగత పర్యటనలు చాలా విజయవంతంగా పూర్తవుతాయి. ఈ ప్రయాణాలు మీకు అద్భుతమైన అనుభూతిని ఇస్తాయి. సంగీత విద్యార్థులు తమ సాధనలో అద్భుతమైన పురోగతిని సాధిస్తారు. కొత్త రాగాలను నేర్చుకుంటారు. బీమా పథకాలలో పెట్టుబడి పెట్టడానికి లేదా పాలసీలను పునరుద్ధరించడానికి ఇది ఉత్తమమైన రోజు. మీ భవిష్యత్తు ఆర్థిక భద్రతకు ఇది హామీ ఇస్తుంది. మీరు ఇష్టదైవ మంత్రపఠనం చెయ్యడం వల్ల శుభం కలుగుతుంది. అది మీ మనస్సును ప్రశాంతపరుస్తుంది. సముద్ర సంబంధిత వ్యాపారాలలో లాభాలు వస్తాయి. దూర ప్రయాణాలలో విజయం సాధిస్తారు. మీ స్వీయ నమ్మకం పెరుగుతుంది. మీరు ఏ పనినైనా విజయవంతంగా పూర్తి చేస్తారు. పర్యావరణ పరిరక్షణకు సంబంధిన పనులలో పాల్గొంటారు. ప్రకృతితో మమేకమవుతారు. వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం ద్వారా ఆశించిన లాభాలు రావు. పంట నష్టానికి సంబంధిన ఆందోళనలు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన మీకు ప్రశాంతతను చేకూరుస్తుంది. మీ మనసు నిలకడగా ఉంటుంది. విద్యుత్ సంబంధిత సమస్యలు పనులకు ఆటంకం కలిగిస్తాయి. విద్యుత్ ఉపకరణాలు పనిచెయ్యకపోవడం వలన ఇబ్బంది పడతారు. టెక్నాలజీ సంబంధిత పరికరాలు వైఫల్యం చెంది మీ ముఖ్యమైన పనిని ఆటంకపరుస్తాయి. కొత్త సాంకేతికతను నేర్చుకోవడంలో ఇబ్బంది పడతారు. మీరు చేస్తున్న పెట్టుబడులు ఊహించని లాభాలను అందిస్తాయి. ఆర్థిక ప్రణాళికలు విజయవంతమై ధన ప్రవాహం పెరుగుతుంది. ఈ రోజు ఆరోగ్య సమస్యలు తలెత్తవచ్చు. చిన్నపాటి అసౌకర్యం తీవ్ర సమస్యగా మారే అవకాశం ఉంది. ఈ రోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 1. ఈ రోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు పచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.